ఎవరికైనా పదే పదే ఆలోచనలు వస్తుంటే కనుక దాన్ని మనం ఓసిడిగా భావించాలా? పదే పదే ఆలోచనలు అనేవి జనరల్గా చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. స్ట్రెస్ ఉన్నప్పుడు, ఫైనాన్షియల్గా బాగాలేదు అనుకున్నప్పుడు, ఏదైనా పరిస్థితులు కుదరలేదన్నప్పుడు, లేదంటే ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి ఎవరికైనా అన్నప్పుడు వాళ్ళకి పదే పదే దాని గురించే ఉంటుంది. దాని గురించి అప్రహెన్షన్ ఉంటుంది, దాని గురించి ఆలోచించాలనుకుంటారు, వరీ ఉంటుంది. దానికి ఓసిడికి తేడా ఏంటి అంటే పదే పదే ఆలోచనలు రావడం అనేది దీంట్లో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు వస్తుంది. అంటే వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంది, ఆ స్ట్రెస్ ఉంది, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, దాని గురించి వరీ అవుతున్నారు. కానీ ఓసిడిలో ఏమవుతుందంటే వాళ్ళకి ఆ పని ఇష్టం లేదు, వాళ్ళకి ఆ ఆలోచన రావడం ఇష్టం ఉండదు. కానీ వాళ్ళు ఏ పని చేస్తున్నా అదే ఆలోచన వస్తూ ఉంటుంది, వాళ్ళకు వద్దు అనుకున్నా అదే ఆలోచన వస్తూ ఉంటుంది. వాళ్ళు వేరే ఏ పనిలో ఉండాలి, వేరే పనిలోకి డిస్ట్రాక్ట్ అవుదామని ట్రై చేసినా కూడా ఇది ఇంట్రూజివ్ అని ఇంతాక చెప్పాను కదా, ఇంట్రూజివ్ అంటే వాళ్ళకు వద్దు అనుకున్నా అదే ఆలోచన పదే పదే వచ్చి దాని మీద టైం స్పెండ్ చేయడాన్ని ఓసిడి అంటాం. దీనికి దానికి డిఫరెన్స్ ఉంటుంది. ఎక్సలెంట్ మేడం.